డియర్ జై గేట్ టు 2026 ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఫిబ్రవరి 8ని ఈ గేట్ 20 అనాలిసిస్కు చూసినప్పుడు ఒకసారి కండక్టెడ్ ఫిబ్రవరి 8. మరి ఓవరాల్గా సిఎస్సి 2 పేపర్ అమ్మ. నేను అనుకున్నట్టు మరి సిఎస్సితో మరి వేరే పేపర్ వస్తుంది అనుకున్నాను ఆఫ్టర్నూన్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది స్టూడెంట్స్, ఎక్కువ మంది సిఎస్సి వాళ్ళే ఉన్నారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ సిఎస్సిలో బాగా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు 2 షిఫ్ట్లు, మార్నింగ్ ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్, సేమ్ సిఎస్సి పేపరే కండక్ట్ చేయటం అయితే జరిగినట్టుంది. మరి ఆఫ్టర్నూన్ సిఎస్సి పేపర్ ఏ విధంగా ఉందంటే ఫిబ్రవరి 8 మోడరేట్ టు టఫ్గానే ఉందంట. మోడరేట్ టు టఫ్, పర్టికులర్లీ టు ద సిఎస్సి 2 పేపర్. సిఎస్సి 2 పేపర్లో మెయిన్ ఇక్కడ షిఫ్ట్ 2 డిఫికల్టీ రేటెడ్ మోడరేట్ టు టఫ్, స్లైట్లీ హార్డర్, మోర్ ట్రిక్కీ దెన్ ద మార్నింగ్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ కంటే కొద్దిగా మరి కొంచెం లైట్గా ట్రిక్కీగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ కోర్ సబ్జెక్ట్ హెవీ ఫోకస్ అండ్ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, డిబిఎంఎస్ కానీ, కంప్యూటర్ నెట్వర్క్స్. మన గురువు గారు తనిన బాబుని చదువుకోండి అందరూ కూడా. 2027 స్టూడెంట్స్ అందరూ కూడా తనిన బాబుని చదవండి. కంప్యూటర్ నెట్వర్క్స్ మంచి, అసలు దీనిలో జాబ్స్ కూడా సిస్కో అలాంటి మంచి మంచి పెద్ద పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఈ కంప్యూటర్ నెట్వర్క్ స్టూడెంట్స్. ఐ యూస్ టు వర్క్ ఇన్ సేమ్ అమ్మ కంప్యూటర్ నెట్వర్క్స్లోనే నేను పనిచేస్తాను. గత 20 ఇయర్స్ నుంచి నేను ఈ సబ్జెక్ట్లోనే ఎక్కువగా పనిచేయటం జరుగుతుంది. రౌటింగు, డేటా మరి స్విచ్చింగు, రౌటింగు, వర్చువలైజేషన్ ఇవన్నీ కూడా పనిచేయటం జరుగుతుంది, వర్క్ చేస్తున్నా. కాబట్టి ఈ సబ్జెక్ట్లో మంచిగా మీకు గ్రిప్ ఉంటే మీకు ఆల్రెడీ ఈజీగా స్కిల్ నేర్చుకుని మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక క్వశ్చన్ టైపు సిగ్నిఫికెన్స్ ప్రజెన్స్ ఆఫ్ ఎంఎస్క్యూ, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, న్యాట్, న్యూమరికల్ ఆన్సర్ టైపు, కాన్సెప్టువల్ అండ్ క్యాలిక్యులేషన్. ఇక చూస్తే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్, ఓవరాల్గా బయోటెక్ కూడా ఇచ్చారు వీళ్ళు. బయోటెక్ ఈజీ టు మోడరేట్, బయోటెక్నాలజీ నిన్న అయింది కదా, ఫిజిక్స్ గారు అయిపోయింది. అటెంప్ట్ సపోజ్ ఇవాళ పేపరు, ఇప్పుడు ఆఫ్టర్నూన్ పేపర్ మనకి 40-50 క్వశ్చన్స్ విత్ హై యాక్యురసీ. మీకు మంచిగా 50 క్వశ్చన్స్ చేశారనుకోండి, మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక 70-80 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కట్ ఆఫ్ మార్క్స్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎస్పెషల్లీ సిఎస్ అండ్ బీటీ వర్ టఫర్ ఇనిషియల్లీ, లోయర్ కట్ ఆఫ్ కంపేర్ టు ద ఈజియర్ వర్క్. ఇది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా ఈ షిఫ్ట్ 2 అనాలిసిస్ కూడా చూసినట్టయితే షిఫ్ట్ 1 అనాలిసిస్లో ఎక్కువగా స్టూడెంట్స్ ఇచ్చింది కంపైలర్ డిజైన్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డిఫికల్ట్ అల్గారిథమ్స్ ఇవి ఇచ్చారు. థియరీ ఆఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. మరి ఇక షిఫ్ట్ 2లో ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కువగా కంప్లీట్ సిఎస్సి టు షిఫ్ట్ 2 ఎగ్జామ్ అనేది వీళ్ళకి అప్డేట్ హియర్. సో మరి ఇంకా అప్డేట్స్ రాలేదు. ఆల్రెడీ కూడా షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఫిబ్రవరి 7 షిఫ్ట్ 2కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం అయితే జరిగింది. హౌ మెనీ ఎంఎస్క్యూ ఆర్ ఆస్క్డ్ ఎన్నో, ఇది 4-bit కాంప్లిమెంటు. మనకి ఇది డిజిటల్ లాజిక్ డిజైన్లో క్వశ్చన్ అయితే ఇచ్చినట్టయితే సమాచారం. ఇక్కడ చూడండి, ఇక్కడ CS2 పేపర్ అనాలిసిస్ డిజిటల్ లాజిక్ మక్స్, దీన్ని మనకు తెలుసు కొంతమంది స్టూడెంట్స్కి మక్స్ అంటారు దీన్ని. ఈ మక్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రావు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇది మెమరీ బేస్డ్ ఫర్ హౌ మెనీ కాంబినేషన్స్ S1 S2 మక్స్, ఇదే రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు చూసుకో. ఇక ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బులియన్ ఆల్జీబ్రా, ఈ క్వశ్చన్స్ కూడా A+A అంటే మనకి ఈజీ కూడా 1, ఇది గుర్తుపెట్టుకోండి. 1+B+కి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగటం జరిగింది. షిఫ్ట్ 2 ఎగ్జామినేషన్లో ఈరోజు ఇచ్చిన పేపర్లో అల్గారిథంలో 4 క్వశ్చన్స్ ఇచ్చారంట. ఆపరేటింగ్ సిస్టంలో 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో 7 క్వశ్చన్స్ ఇచ్చారు. తర్వాత డిబిఎంఎస్లో 1-2 మార్క్స్ క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. కంప్యూటర్ నెట్వర్క్లో మార్నింగ్ ఇవ్వలేదాం. ఈరోజు అయితే మంచి క్వశ్చన్స్ టీసీపీ నుంచి, స్విచ్చింగ్ నుంచి, రౌటింగ్ నుంచి కూడా మంచి క్వశ్చన్స్ ఇచ్చారు. కోఐ నుంచి 6 క్వశ్చన్స్. ఓవరాల్గా మరి పేపర్ అయితే కొంచెం ట్రిక్కీగానే ఉండట్టు అనిపిస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ చెప్తాం ఏంటంటే పేపర్ అయితే మోడరేటు, కొంతమంది టఫ్ అంటారు. అంటే ఓవరాల్గా ఏంటంటే మీకు ప్రిపరేషన్ దాన్ని బట్టి ఈ యొక్క ఇది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ అయిన వాడికి, గుడ్డివాడికి ఏంది చీకటి ఉండా ఒకటే, లేని ఇప్పుడు లైట్ వేసినా ఒకటే, తీసినా ఒకటే అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి వాడికి తెలిసిద్ది పేపర్ మోడరేట్గా ఉందా, ఈజీగా ఉందా, మరి టఫ్గా ఉందని. అసలు ప్రిపేర్ అవ్వనోడికి ఏది కూడా తెలియదు. పేపర్లో చూసినట్టయితే ఓబీసీ జనరల్కి కట్ ఆఫ్ 29 మార్క్స్ అమ్మ, 29 to 34 రావాలి. ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్కి 26 మార్క్స్. మరి SC/STకి ఒక 18 మార్క్స్ నుంచి 20 మార్క్స్ వచ్చినా కానీ మీరు సరిపోతుంది, ఇబ్బంది ఏమి లేదు. స్టూడెంట్స్ ఓవరాల్గా వీడియో అయితే కన్క్లూడ్ చేసే ముందు సిఎస్సి షిఫ్ట్ 2 అనాలిసిస్ అయితే ఒకసారి చూద్దాం.
ఎందుకంటే అనాలిసిస్ 2027 గేట్ వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడతాయి ఇలాంటి షిఫ్ట్ టు ఆన్సర్కి హ్యాస్ బీన్. మరి 26 షిఫ్ట్ టు పేపర్ అనాలిసిస్ ఫర్ ఎగ్జామ్ ఇస్ కన్క్లూడెడ్. ఇక్కడ ఓవరాల్ డిఫికల్టీ మోడరేట్గా ఉంది, జనరల్ యాప్టిట్యూడ్ మోడరేట్గా ఉంది, కోర్ సబ్జెక్ట్ మోడరేట్గా, అంటే మోడరేట్ టు ట్రిక్కీ అని కొంతమంది చెప్తున్నారు. మోడరేట్ అంటే ఓవరాల్గా మోడరేట్ పైనే ఉంది, ఓవరాల్గా మోడరేట్ ఉంది. లెంతీ డ్యూ టు ది ఎంఎస్క్యూ ద టెస్టెడ్ స్టూడెంట్స్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇన్ CS2 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2. మరి 4 questions ఫ్రమ్ అలగారిథమ్, 5 questions ఫ్రమ్ ఆపరేటింగ్ సిస్టమ్, 8 ఫ్రమ్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్, క్వశ్చన్స్ ఫ్రమ్ డేటాబేస్, కంప్యూటర్ నెట్వర్క్, COE, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, కంపైలర్ డిజైన్, TOE, థియరీ ఆఫ్ కంపిటీషన్, ఆస్క్డ్ CS2. జనరల్ యాప్టిట్యూడ్ లెవెల్ difficulty level is easy to moderate were questions from basic arithmetic, verbal ability, logical reasoning or are asked. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం కన్క్లూడ్ చేసే ముందు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మార్చి 19th రిజల్ట్స్ వస్తాయమ్మా. 19th తర్వాత మనకి 2021 అందరు కూడా IASC నోటిఫికేషన్స్ వస్తాయి, IASC, IIT, MTech నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా మరి మెంటర్షిప్ అయితే తీసుకోండి, మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా NIT కూడా అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి, మీకు ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మరి నా గైడెన్స్ కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా దిస్ మీ రవికుమార్ సార్. మరి ఐ డిడ్ MTech ఫ్రమ్ IISc బెంగళూరు. మరియు మరి ఒక గేట్ టాపర్గా మరి ఓవరాల్ ఐడియా ఉంది. IITs కానీ NITs కానీ సెంట్రల్ యూనివర్సిటీ అంటే తెలుసు కదా మనకి. యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, JNU, అలా మంచి సెంట్రల్ యూనివర్సిటీ వాటికి కూడా గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మినిమం ఫీజు అయితే మనము తీసుకుంటున్నాం, ఎందుకంటే మీరు అడ్మిషన్స్ ఆగస్ట్ వరకు, మరి జూలై ఆగస్ట్ వరకు కూడా మరి మీకు MTech అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. అదేవిధంగా PSCలో కూడా జాబ్స్ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయి. దానికి సంబంధించిన అప్డేట్ అయితే కంటిన్యూస్గా మన ఛానల్ నుంచి రావటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 2027 గేట్కి ఇప్పుడు నుంచే పునాది వేసుకోండి. మీరు ఇప్పుడు నుంచి ఫౌండేషన్ వేసుకుంటే ఏం లేదు, రోజుకు 3 గంటలు, జస్ట్ రోజుకు డైలీ 3 hours. బీటెక్ థర్డ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఎక్కువ టైం కనపడాలి. అదేవిధంగా బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ 3-4 గంటలు హ్యాపీగా కష్టపడితే సరిపోతుంది. అదేవిధంగా ఏదైనా ఆన్లైన్ కోచింగ్ చేరండి. నా సజెషన్ ఆన్లైన్ కోచింగ్. ఆఫ్లైన్ కోచింగ్ అంటే మనం వెళ్ళి రావాలి, ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. ఈ కార్యక్రమాలు మనకు వద్దు. మనం అందరం కూడా ఎల్డర్స్మే. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి 21, 22, 23 అందరూ ఎల్డర్సే. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ వల్ల టైం వేస్ట్ కార్యక్రమం. మీరు ఆన్లైన్ ఒక ల్యాప్టాప్ ఉండదు, అందరికి కూడా ల్యాప్టాప్ ఉంది, నో ప్రాబ్లం. మీరు హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి మీరు ఎక్కడ ఉంటారో మీ అవైలబుల్ టైమింగ్స్ ప్రకారం ఆన్లైన్ కోచింగ్ జారండి. మరి చాలామంది కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. మీ యొక్క సబ్జెక్ట్లో ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ECE కానీ, EEE కానీ, మెకానికల్ కానీ, CS కానీ, డేటా సైన్స్, AML కానీ అందరూ కూడా ఆన్లైన్ కోచింగ్ చేరి 2027కి ఇప్పుడు నుంచే మీరు పునాది బాట వేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్, సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.